ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము లో నుండి ఈరోజు నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఇక్కడే చర్చిలోనే కూర్చుని ఉంటే సాయంత్రం వేళ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, లేదా మధ్యాహ్నం పూట దోమలు అయితే వచ్చినాయి. ఇక్కడే కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటుండే దోమలు కుట్టంగానే కొట్టేసి అట్లా పక్కన పడేసా. కొట్టంగానే అక్కడికి ఒక చీమ వచ్చింది. అటు ఇటు గుండ్రంగా తిరిగింది ఆ దోమ చుట్టూ. తిరిగి దాని స్మెల్గానే ఎన్ని చూసిందేం బహుశా అది వెళ్ళి దాని పక్క చీమని ఇట్లా టచ్ చేసింది. ఆ టచ్ చేయగానే ఏమైందంటే మిగిలిన ఆ చీమలన్నిటిని కూడా అక్కడికి తీసుకొచ్చేసింది. అక్కడికి అన్నీ ఎతుకుతూ ఉన్నాయి. ఇంకా నేను తర్వాత ఇంకొకటి 2 దోమలు చంపి అక్కడేసాను. అంటే అక్కడక్కడే తిరిగి చాలా చీమలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అవి ఎందుకు అలా కష్టపడుతున్నాయి? ఆహారాన్ని సమకూర్చుకోవడం కోసం. అవి చిన్నవైనను జ్ఞానము కలిగినవి. అవి వేసవకాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఎందుకోసం? వర్షాకాలంలో ఆహారంకి ఇబ్బంది పడకుండా. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము మన దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. మన జీవితంలోనే కానీ, ఆత్మీయ జీవితంలోనే కానీ, భౌతికమైన జీవితంలోనే కానీ చాలా కొన్ని కోల్పోతూ ఉంటాం. ఎందుకు కోల్పోతూ ఉంటాం? భౌతిక జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ కొన్ని నష్టపోతూ ఉంటాం, కొన్ని కోల్పోతూ ఉంటాం. ఎందుకని కోల్పోతూ ఉంటున్నాం? చెప్పాలి. ఎందుకు కోల్పోతూ ఉంటున్నాం? చెప్పాలి. ఆత్మీయ జీవితంలోనూ భౌతిక జీవితంలోనూ కొన్ని కోల్పోతూ ఉన్నాం. ఎందుకని కోల్పోతున్నామంటే మన సోమరితనము. సొలొమోను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 6వ వచనం కానించి చదువుదాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, సోమరితనము అన్నది ఏం చేస్తుందంటే మన జీవితంలో ఎన్నో కోల్పోయేటట్లు చేస్తూ ఉంది. మన జీవితంలో అనేకమైన కోల్పోయే విధంగా అది కారణం అవుతూ ఉంది. అది భౌతిక జీవితంలోనే కానీ, ఆధ్యాత్మికమైన జీవితంలోనే కానీ మనము కొన్ని కోల్పోవడానికి గల కారణం అవుతూ ఉంది. తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత వాక్యము చదువుదాంలే, తర్వాత మందిరానికి వెళదాంలే, కొంచెం ఆలస్యముగా వెళదాంలే, లేకపోతే ఇవాళ కాకపోతే రేపు వెళదారులే, లేకపోతే ఈ ఒక్కరోజు ప్రార్థనలో మనము పాలు పంపులు పొందకపోతే ఏమీ అవ్వదులే. అది ఏంటి? సోమరితనము. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆత్మీయ జీవితానికి నష్టము. భౌతిక జీవితానికి ఏమో కానీ భౌతిక జీవితంలో మనము కొన్ని కోల్పోతూ ఉంటాం. ఆత్మీయ జీవితం ఎప్పుడు నష్టపోవడం ప్రారంభిస్తుందో భౌతిక జీవితంలో మనము అనేకమైన విషయాలు కోల్పోతూ ఉంటాం. అయితే భౌతిక జీవితంలో ఈ సోమరితనం అనేది ఏ విధంగా కోల్పోతాము అంటే, ఈ సోమరితనం ఏ విధంగా నష్టపోతాము అంటే, పని ఉంది ఈరోజు. పని ఉన్నప్పుడు సోమరివాడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈరోజు పనికి వెళ్ళాడు, కొంచెం డబ్బులు వచ్చినాయి,
ఈ డబ్బులు ఈరోజు సరిపోతేలే, రేపొద్దున వెళ్ళవసరలా. ఏం చేస్తాడు? రేపొద్దున వెళ్ళవసరం లేదు. ఎప్పుడు నిద్రపోతా, ఇక రేపొద్దున గురించి చింత లేక, పని గురించి ధ్యాస లేక, తనకు నచ్చిన విధముగా జీవిస్తూ ఉంటాడు సోమరివాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ విధముగా సోమరి అనే జీవితము మన జీవితంలో ఉండకూడదని సొలొమోను సామెతల గ్రంథం 6 అధ్యాయం 6 వచనం కాడి నుంచి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సొలొమోను ఎక్కడో గొప్ప గొప్ప వేదాంతములు చదివిన ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళమనలేదు, గొప్ప గొప్ప కాలేజెస్ దగ్గరికి వెళ్ళమనలేదు, ఇంకెక్కడికో వెళ్ళమనలేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చదువుకుందాం ఒకసారి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఈ సోమరితనం అనేది ఒక పని చేయకపోవడమే కాదు, మనం బద్ధకించడమే కాదు, ఆత్మీయ జీవితం కోల్పోవడమే కాదు, భౌతికమైన ఆశీర్వాదాలు కోల్పోవడమే కాదు, ఇంకా దేవుడు మనకి ఎంతో అమూల్యముగా ఇచ్చిన సమయాన్ని కూడా వృధా చేయడము. ఈ సమయాన్ని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం సమయాన్ని. దేవుడు సమయాన్ని కోల్పోక ఏం చేయమన్నాడు? ఎఫెసీ రాసిన పత్రికలో, సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రియ సంగమా, ఇక్కడ ఈ చీమల దగ్గరికి వెళ్ళి కొన్ని లక్షణాలు నేర్చుకోండి అని ఇక్కడ ఈ సొలొమోను చెప్తూ ఉన్నాడు. చీమల విషయంలో నుంచి ఒక 3 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చీమల దగ్గర నుంచి మనము మన ఆత్మీయ జీవితంలో ఎదగడం కోసమే కానీ, మన భౌతిక జీవితంలో ఎదగడం కోసమే కానీ, ఈ చీమల జీవితంలో ఒక 3 విషయాలు మనము నేర్చుకుని వాటిని అవలంబిస్తే మనము ఎంతో వృద్ధిలోకి వస్తూ ఉంటాం. అంటే విని విడిచిపెట్టడం కాదు, వాటిని మన జీవితంలో అవలంబించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, గుర్తు ఉండిపోవాలి. గుర్తు ఉండిపోయింది కూడా. ఏంటి? గుర్తు ఉండిపోయింది అంటే ఏంటి? వచ్చింది పోయింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? గుర్తుండిపోయింది కాదు, గుర్తుండిపోవాలి కాదు, గుర్తు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటి? బ్రెయిన్లో ప్రింట్ అవ్వాలి మాటలు. ఈ 3 విషయాలు మనము నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఎదుగుతాం. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనము ప్రారంభ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయనుకోండి, ఏదన్నా అంతెందుకు నేనైనా సరే, ఎవరైనా సరే, ఆ లక్షణాలు మనలో ఉంటే ఆ మాటలు మనల్ని నొచ్చుకుంటాయి, బాధ కలిగిస్తూ ఉంటాయి. మనం చదివినా సరే అయ్యో అని, అది వేరే వాళ్ళు చెప్తుంటే మన గురించి చెప్తున్నారేమో అనిపిస్తుంది, లేకపోతే మన మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మాత్రం సత్యాలు. అవి తెలుసుకుని మనము మన జీవితాల్ని కట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చీమల జీవితంలో నుంచి 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది ఏంటంటే స్వయం క్రమశిక్షణ. ఆమేన్, హల్లెలూయా. వాటికి మొట్టమొదటిగా ఉన్న గొప్ప అలవాటు, మంచి అలవాటు ఏంటంటే స్వయం క్రమశిక్షణ. వాటికి టీచర్ లేడు, ఉపాధ్యాయుడు లేడు, ఒక గురువు లేరు, వాక్యం లేకపోతే మంచి విషయాలు చెప్పడానికి వారికి ఏ పాస్టర్ కూడా లేరు. కానీ వాటికి ఇంకొక విషయం తెలుసా? వాటికి నాయకుడు కూడా లేడు. ఒక చీమ ఉండి ఇట్లా నడిపించాలి, ఒక చీమ మాట వినాలి,
తేనెటీగల కన్నా రాణి ఈగ ఉంటా ఉంటుంది. చీమలకి ఏ నాయకుడు ఉండడు. అయినప్పటికీ అవి ఎలా ఉంటాయి? స్వయం క్రమశిక్షణ. ఈ స్వయం క్రమశిక్షణ అనేది మన జీవితంలో ఈ అంత్య దినాలలో మరీ ముఖ్యంగా మనం అవలంబించాల్సిన వారమై ఉన్నాము. ఏది చేయకూడదో, ఏది మనము మన జీవితంలో ఉండకూడదో, ఏది మన జీవితంలో ఉండాలో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అమ్మ గాలి వేసుకున్నమ్మా, నాకు తిరిగి నేను ఆపేసాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. మనకి ఏం కావాలి? స్వయం క్రమశిక్షణ అనేది కావాలి. ఈ స్వయం క్రమశిక్షణ అనేది ఎవరెవరికి ఉంటుందో వారు ఎంతో ఆత్మీయతలో ఎదగలరు. ఈ స్వయం క్రమశిక్షణ లేకుండా ఆత్మీయ జీవితంలో ఎదగడం అనేది అసాధ్యము. స్వయం క్రమశిక్షణ అంటే ఏంటి? స్వయం క్రమశిక్షణ అంటే ఏంటి? మీకు తెలిసినవి కొన్ని చెప్పండి, నేను తర్వాత ముందుకు తీసుకువెళ్తాను. స్వయం క్రమశిక్షణ మంచి అలవాట్లు. ఓకే, ఒకటి కరెక్టే చెప్పేది. మంచి అలవాట్లు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇంకా చెప్పాలి. నిర్లక్ష్యంగా ఉండకుండా. నువ్వు మొన్నదాకా హాస్టల్లో ఉన్న, నీకు చాలా తెలియాలి. చెప్పాలి. ఎవరు ప్రమేయం లేకుండా మనంతటికి మనమే క్రమంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా వస్తూ ఉంటాయి ఎలాంటి విషయాలు చెప్పుకుంటూ వస్తే. స్వయం క్రమశిక్షణ అంటే ఉదాహరణకి మన భాషలో మనం చెప్పుకుందాం. ఎందుకంటే మనది అనేక భాషల భూమి మీద ఉన్నప్పుడు కానీ మన భాష ఒకటే, బైబిల్ భాష. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నా మందు తాగారు అనుకోండి, వాళ్ళు మాట్లాడుకుని తెలుగే మాట్లాడతారు, వాళ్ళ భాష మారిపోతూ ఉంటుంది. వివాహంలో ఉన్నారనుకోండి, కొంచెం బంధుమిత్రుల మధ్య ఉన్నారనుకోండి, అక్కడ మనం బయట ఎంత హుందాగా ఉన్నా పాత స్నేహితులు కనిపించంగానే మనం ప్రారంభంలో వారితో ఏ విధంగా మాట్లాడే వాళ్ళమో ఆ విధానానికి మనం వచ్చేసేస్తూ ఉంటాం. కొంచెం మన దగ్గర పనిచేసే వాళ్ళే కానీ ఇంకెక్కడ ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర కొంచెం దాగా ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుంది? భాష మారుతుంది. మాట్లాడేది తెలుగైనప్పటికీ విధానాలు మారుతూ ఉంటుంది. మనం ఇప్పుడు మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కాబట్టి మనము బైబిల్ భాషలోనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలి? స్వయం క్రమశిక్షణ కావాలి. ఈ స్వయం క్రమశిక్షణ అన్నది మన బైబిల్ భాషలోకి వస్తే పొద్దున్నే మనం ఏం చేయాలి? లేకంగానే ప్రార్థన చేసుకోవాలి. మంచి విషయం అది. ఇది ఎవరో నేర్పించేది కాదు. అది నేర్చుకుంటే మనము ఎవరినో చూసి మనం చేయాలనుకుంటే దాన్ని ఎక్కువ కాలం చేయలేం. అది మన హృదయంలో రావాలి. ఈ చీమలు నాయకుడు లేనప్పటికీ అవి ఒక క్రమంలోకి ఆహారం తీసుకువెళ్తాయి. ఒక లైన్లోకి వెళ్ళి అనుకోండి, ఆ లైన్లోనే అటు ఇటు తిరగకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ లైన్లోనే వస్తూ ఉంటాయి. అవి ఒక సెన్సార్ల వలె ఒక దాని ముక్కుని టచ్ చేసుకుని కరెక్ట్ దారిలో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా వాటికి వాళ్ళ గ్రూప్లో శత్రువులు కూడా ఇంకెవరు ఉండరు. అందరూ అన్నీ కలిసి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. ఆ పుట్ట మీద మనం తెలియక కాలేసామని తొక్కామనుకోండి, ఏదైనా అని మొత్తం పడిపోయి కుట్టేసేస్తాయి. వాటికి ఒక విధానం ఉన్నది, ఒక స్వయం క్రమశిక్షణ ఉన్నది. లెగంగానే మనము, అది ఎవరో నేర్పించేది కాదు, మనకు అలవాటు అయిపోవాలి. లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. చాలా మంచి విషయం. మీరు ఇంకా ఆత్మీయతలో ఎదగాలనుకున్నారు, ఇంకా దేవునితో సహవాసం చేయాలనుకున్నారు, ఇంకా మీరు దేవునితో మంచి ఆత్మీయ జీవితము కలిగి సాతాను కుతంత్రాలను కూడా జయించగలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఉదయమే లెగిసి ప్రార్థన చేసుకుంటున్నారు, అయితే 4 గంటలకు లెగాలి.
4 గంటలకు లేగాలి, లేదా 5 గంటలకు లేగాలి. లేగంగానే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. వీలైతే ఈరోజు ఇక్కడ జరిగింది కదా, కుటుంబంగా అందరం కలిసి ఉన్నప్పుడు జరగాల్సిన ప్రార్థన, ఇవాళ తేజ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ పడుకున్నాం అందరం. పడుకున్నప్పుడు ఇక్కడ ఎలా ప్రార్థన జరిగింది తేజ? లెగిసాం అందరం, కొంత సమయం దేవుణ్ణి స్తుతించాం, ప్రార్థన చేసాం, ఒక పాట పాడాం, ఒక కీర్తన చదివాం, ప్రార్థన చేసాం, ముగిసిపోయింది. ఎంత ఉంది? గంటల గంటలుగా ఒక ప్రార్థనలాగా ఉందా? ఒక కోడికలాగా ఉందా? అది ప్రతి కుటుంబంలో ఉండాలి. అది ప్రతి కుటుంబంలో అలవర్చుకోవాలి. అది లేవగానే అందరం కలిసి, లేకపోతే కుటుంబంలో 4 ఉన్నా 3 ఉన్నా వాళ్ళందరూ కూర్చుని ఏం చేయాలి? ఒకరి చేయి ఒకరు పట్టుకోవాలి వీలైతే. అది వారి మధ్యన ఉన్న సత్సంబంధాలకి గుర్తు. ఏదో మనం ప్రార్థనలో ఉండాలి కాబట్టి నువ్వు ఆ మూల కూర్చో, నేను ఈ మూల కూర్చుంటా, ఒకరు ప్రార్థన చేయండి, ఏసు రక్తమే జయం, ఏసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇట్లా ఉండకూడదు ప్రార్థన. వీలైతే అందరము కలిసి ప్రార్థన పెట్టుకుని, అది ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తాం కదా, చేతులు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు మన ఐకమత్యాన్ని తెలియజేస్తుంది, మన కుటుంబంలో ఉన్న సమాధానాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఒకరికి ఒకరము మేము తోడుగా ఉన్నాం, ఈరోజు నీకు ఏ బాధ వచ్చినా సరే, నీకు ఏ సమస్య వచ్చినా సరే, మన నా కుటుంబం ఉన్నది అనే ధైర్యము ఇస్తూ ఉంటుంది. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఉదయం లేగంగానే ఇలాంటి క్రమశిక్షణ కావాలి. లేగంగానే నేను ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే లేవగానే నేను ఈ సమయం ఉదయకాలమే లెగాలి, లేకపోతే నేను రోజు బైబిల్ చదువుకోవాలి, లేకపోతే రోజుకు 1 గంట నేను ప్రార్థన చేయాలి. నేను ఈరోజు దేవుని విషయాలు తప్ప వేరొక విషయాలు మాట్లాడను. లేకపోతే ఎవరో నా గురించి నా దగ్గరికి ఎవరో వచ్చి ఒక విషయం ఒకరి గురించి చెడుగా చెప్పారనుకో, వారి గురించి నేను చెడుగా మాట్లాడను. నేను అవసరమైతే మౌనముగా ఉంటాను. లేకపోతే నేను వారికి నేను ఈరోజు దేవుని సువార్తని నేను ఒకరి జీవితంలో నుంచి, నా వ్యక్తిగత సాక్ష్యంలో నుంచి క్రీస్తుని నేను తెలియజేస్తాను అని ఒక సమర్పణ అది మనకు కావాలి. చీమలకి ఎవరు లేరు? నాయకుడు లేడు. నాయకుడు ఉండి నడిపించడు. నడిపించకపోయినప్పటికీ చీమలకు ఏమున్నది? స్వయం క్రమశిక్షణ. ఆమేన్, హల్లెలూయా. మనము ఆ సోమరితనాన్ని విడిచిపెట్టాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి? స్వయం క్రమశిక్షణ. చీమల దగ్గర నుంచి మనం నేర్చుకోమన్నాడు సొలొమోను. ఎక్కడి నుంచో నేర్చుకోమల్లా, చీమల దగ్గర నుంచి నేర్చుకోమంటున్నాడు. ఆ చీమలకి మొట్టమొదటిగా ఉన్నది ఏంటి అంటే స్వయం క్రమశిక్షణ. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ స్వయం క్రమశిక్షణ ఉన్న భక్తులు ఎంతోమంది గొప్పవారు అయ్యారు. ఈ స్వయం క్రమశిక్షణతో గడిపిన వారు, దేవునితో సహవాసం చేసిన వారు, దేవుడు బలమైన పాత్రలుగా నిలబెట్టుకున్నాడు. దావీదు మహారాజు ఉన్నాడు. దావీదు మహారాజు తనకున్న ఒక గొప్ప అలవాటు ఏంటి అంటే, తన జీవితంలో ఆనందమే రాని, బాధే రాని, సంతోషమే రాని, ఇబ్బందే రాని, కీడే రాని, తన కుటుంబంలో ఎవరన్నా సరే మరణించని, ఏదైనా సరే దేవుని సన్నిధిలోకి వచ్చి గడిపేవాడు. అది దావీదుకున్న గొప్ప అలవాటు. అది ఎవరి దగ్గర నుంచో రాలా, తనంతటికి తానే అలవాటు చేసుకున్నది. అది కుమారుడు చనిపోయాడు, కుమారుడు పుట్టాడు, సొలొమోను అన్న పుట్టాడు. పుట్టంగానే అయ్యో నా కుమారుడికి జబ్బు వచ్చింది, స్వస్థపరచు ప్రభువా అని దేవుని మందిరంలోకి వచ్చాడు. అతను మరణించాడు. అయినా సరే తనేమీ బాధపడలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అనుకున్నాడు. ఆ తర్వాత దేవుని మందసం వచ్చింది. దేవుని మందసం వచ్చినప్పుడు కూడా సంతోషంగా గంతులు వేశాడు. తన కుమారుడు, ఇంకొక కుమారుడు మరణించాడు. అయ్యో దేవా అనుకున్నాడు. తన భార్యని పిల్లలందరినీ శత్రువులు వచ్చి ముట్టడించి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా వచ్చి దేవుని మందిరంలో ఎఫోదు వేసుకుని, నా ప్రభువా నాకు సహాయం చేయి. దావీదుకున్న గొప్ప లక్షణం అది.
ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఆనందం వచ్చినా మనము ఎప్పుడు దేవుని దగ్గరికి రావడం మనం అలవాటు చేసుకోవాలి. అది ఆ విధముగా మన ఆత్మీయ జీవితాన్ని మనము చీమల వలె మనల్ని మనము స్వయంగా నియంత్రించుకునేవారుగా ఉండాలి. మనల్ని మన కష్టాలు నియంత్రించకూడదు, మన ఆనందాలను మనల్ని నియంత్రించకూడదు, ధనము నియంత్రించకూడదు, ఆస్తిపాస్తులు మనం నియంత్రించకూడదు, మన బంధువులు మనల్ని నియంత్రించకూడదు. మనల్ని నియంత్రించాల్సింది ఎవరు? మనమే. మనల్ని మనమే నియంత్రించుకోవాలి. నేను ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా ఉండకూడదు, ఏది మంచి ఏది చెడు అని దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ జ్ఞానానుసారముగా మనం నడుచుకునే వారముగా ఉండాలి తప్ప మనము ఎవరో ఇట్లా చేయాలంట, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఇట్లా ఉండాలంట అని తెలుసుకుని అలా ఉండడం కాదు. ఏది మంచో ఏది మంచో కాదో బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ బైబిల్ అనుసారంగా మనము జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘం నేను చెప్తాను, ఆ సంఘం ఎవరో మీరు చెప్పండి. ఒక సంఘం పౌలు శీలలు చెప్పగానే లేఖనములు అలా ఉన్నవో లేవో అని, లేఖనములలో అలా ఉన్నవో లేవో అని వారు పరిశీలన చేశారు. ఏ సంఘం అది? కాదు కాదు, చెప్పాలి. పౌలు శీలలు వాక్యం చెప్పగా వారు చెప్పింది అలా ఉన్నదో లేదో అని చెప్పాలి. వారు పరిశీలన చేశారు. అంటే ఏంటి? వారు వాక్యానుసారం, వాక్యాన్ని బట్టి వారు నడవబడుతున్నారు. మీరు ఈ మాటని గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం నేను ఇదే మాట నేను అడుగుతాను. నేను మర్చిపోతే నాకు గుర్తు చేయండి ఖచ్చితంగా. ఏ సంఘమో అన్నీ నేనే చెప్తే ఎట్లా? మీరు కూడా సొంతంగా తెలుసుకోవాలి కొన్ని. నేను హల్లెలూయా. మానస, తేజ వీళ్ళు మిగిలిన వాళ్ళు అయితే ఫోన్లు వాడవచ్చు, పెద్దవాళ్ళు అయితే వేరే వారిని కూడా అడగవచ్చు. అడిగి ఒక సంఘం ఉందంట కదమ్మా, ఆ సంఘం ఏంటిది? ఎప్పుడు వాళ్ళు పౌలు శీలా గారు వచ్చి వాక్యం చెప్తే బైబిల్ గ్రంథంలో అలా ఉందా లేదా అని వారు పరిశీలన చేశారంట కదా. ఏ సంఘం? నేను మీకు చాలాసార్లు చెప్పాను ఆ సంఘం గురించి. మీరు ఆ వాక్యాన్ని మీరు తెలుసుకుని ఆ సంఘం ఏదో, ఆ సంఘం పేరు నాకు వచ్చేవారని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఏం చేసింది? అలా ఉన్నదో లేదో అని పరిశీలన చేసింది. అది ఎవరిని బట్టి నియంత్రించబడ్డారు? పౌలు శీల చెప్పారు కాబట్టి మేము నమ్మాలి అని అనుకోలా. నేనైనా సరే, నేనేదో మీకు వాక్యం చెప్పాను, ఆ వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఇట్లా చెప్పారు కాబట్టి ఇదే చేయాలి అని కాదు. మీరు అది నేను చెప్పినా సరే, పాస్టర్ గారు చెప్పింది బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అని మీరు ఆలోచన చేయాలి, తెలుసుకోవాలి. మనం ఎవరి చేత నియంత్రించబడాలి? మన చేత మనమే. చీమలు ఏ విధంగా నియంత్రించబడుతున్నాయి? నాయకుడు లేడు, టీచర్ లేడు, బోధకుడు లేడు, గురువు లేడు, పాస్టర్ గారు కూడా లేరు చీమలకి. అయినా సరే అవి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాయి, సొంతంగా ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. యాసవకాలం సంపాదించుకుని వర్షాకాలంలో మేము బయటికి వెళ్ళలేము, బయట నుంచి వర్షం నీరు వలె ఎట్లా పారుద్దక బయటికి వస్తే కొట్టుకుపోతే అప్పుడు ఆహారం దొరకని స్థితి. కొన్నాళ్ళు వర్షాలు ఆకుండా పడతా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో వారమంతా వర్షం పడతానే ఉంటుంది, రాత్రంతా వర్షాలు పడతానే ఉంటాయి. అప్పుడు కూడా అవి ఆకలికి అలమటించక వాళ్ళ పిల్లలకి ఆహారం లేదనక ఏం చేస్తాయి? ఆహారాన్ని దాచుకుంటాయి. అవన్నీ దాచుకోవడానికి ఎలా? వారికి నాయకుడు లేకపోయినా సరే స్వయ నియంత్రణతో ఇవి చేయగలుగుతున్నాయి. దేవుని సంగమా, మన ఆత్మీయ జీవితంలో మనము కూడా స్వయముగా నియంత్రణతో ఆలోచనలు తీసుకునే వారముగా ఉండాలి. అలాగే ఒక వాక్యం మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి.
ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా చేయమంటున్నాడు ఇక్కడ? నేను చేస్తున్నది మనుషుల నిమిత్తము కాదు, దేవుని నిమిత్తము చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అది మనుషుల నిమిత్తం. మనుషులు సహాయం ఏ విధంగా ఉంటుందంటే మనం ఇచ్చామనుకోండి, తర్వాత ఇట్లా అంటూ ఉంటారు. ఒక చేత్తో ఇచ్చిన తర్వాత రెండో చేత్తో కొన్ని రోజుల తర్వాత మరలా చేయి చాస్తారు. ఖచ్చితంగా మనుషులు సహాయం అయితే ఇట్లా అన్న తర్వాత మరలా ఇట్లా అంటారు ఖచ్చితంగా. కానీ మనము దేవుని నిమిత్తమే చేసామనుకోండి, మనము ఇట్లా అంటాం తప్ప ఇట్లా అనలేం. ఎందుకని? నేను మనుషుల నిమిత్తమై చేశానా? మనుషుల నిమిత్తమై కాదు నేను చేసింది, జీవము కలిగిన దేవుని నిమిత్తమై చేశాను నేను అని మనం అంటాం. దేవుని ప్రియులారా, మనం ఏం చేసినా దేవుని నిమిత్తమే చేయాలి. మనము స్వయం నియంత్రణతో దేవుని కోసం జీవిస్తున్నట్లు మనం ఉండాలి. అప్పుడు మనం అలా ఉంటూ ఉండంగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఇలా ఇచ్చేవారుగా ఉంచుతాడు తప్ప ఇలా మార్చడు. ఇట్లా ఇచ్చే స్థితిలోనే దేవుడు మనలందరినీ ఉంచునుగాక. ఆమేన్. హల్లెలూయా. చీమలలో మొదటి లక్షణం ఏంటి? స్వయం నియంత్రణ, స్వయం క్రమశిక్షణ కలిగి ఉంటాయి. రెండో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. 8వ వచనం చదువు తేజ. సామెతలు 6వ అధ్యాయం 8వ వచనం. అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చీమలకి ముందు చూపు ఉన్నది. వాటి సదుపాయముల నిమిత్తమే కానీ, లేకపోతే రాబోతున్న చలికాలము వర్షాకాలం నిమిత్తమే కానీ వాటికి ఏమున్నది? రెండవదిగా ముందు చూపు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ ముందు చూపు ఉండడం బట్టి అవి ఏం చేస్తున్నాయి? ఇప్పుడే కష్టపడుతూ ఉన్నాయి. సంగమా, ముందు చూపు అన్నది మనకు అవసరం. నేటి దినాలలో మనకు రెండవదిగా కావాల్సింది ముందు చూపు. రేపేమవుతుందో తెలియదు, ఎల్లుండి ఎలా ఉంటామో తెలియదు, అవతాల ఎల్లుండి ఉంటామో లేమో కూడా తెలీదు. అలాంటి దినాలలో మనం గడుపుతూ ఉన్నాం. మనుషుని యొక్క జీవితం, మన జీవితము ఏ విధముగా ఉందంటే ఆవిరి వలె ఉన్నది. ఆవిరి వలె ఉంది. నేడు ఉంటుందో రేపు ఈ క్షణమాత్రములో ఆవిరి ఎంత ఉంటుందా? క్షణమాత్రంలో ఉంటుంది. నీటి బిందువుల వలె ఉన్నాం. అలాంటి జీవితం మంది. అలాంటి జీవితం జీవిస్తున్న మనం ఏం చేయాలి? ముందు చూపుతో ఉండాలి. ముందు చూపుతో అంటే ఏంటి? ఇప్పుడు ముందు చూపుతో ఉండాలంటే మనం ఆత్మీయ జీవితం జీవిస్తున్న మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి. మన క్రైస్తవులముగా ముందు చూపుతూ ఉండాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మీరు చదవవసరం లేదు, నేనే చెప్తాను. 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉంటారు. అక్కడ 10 మంది కన్యకులు ఉంటే వారు రాజు దగ్గరికి సిద్ధపడి వెళుతూ ఉన్నారు. రాజు దగ్గరికి సిద్ధపడి వెళుతూ ఉన్నారు. వారు ఒక వివాహం అవ్వాల్సినప్పుడు ఏ విధముగా వారు సిద్ధపడి వెళ్ళాలో, ఏమేమి కావాలో వారన్నీ సిద్ధపరచుకుని వారు వెళ్తూ ఉన్నారు. దివిటీలు ఆరిపోకూడదు, నూనె తరిగిపోకూడదు, వారు సిద్ధపడి వెళ్ళాలి. అయితే రాజు ఎప్పుడు వస్తాడో తెలియదు.
వచ్చేదాకా కూడా వారు వేచి ఉండవలసిందే. అక్కడికి వచ్చి 10 మంది కన్యకలలో 5గురువేమో పరిపూర్ణముగా ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఎన్ని రోజులైనా మేము వేచి ఉండాలి అని తగినంత నూనెను వారు సిద్ధపరచుకుని తీసుకువెళ్ళారు. 5గురేమో సరిగ్గా సిద్ధపరచుకుని వెళ్ళలేదు. అయితే తమ యజమానుడు లేకపోతే రాజు రావడం ఆలస్యమైనది. రాజు ఆలస్యం అవడం చూచి ఈ నూనె అయిపోయిన 5గురు కన్యకులు నూనె ఉన్న 5గురు కన్యకులను అడుగుతూ ఉన్నారు, అమ్మా మీ నూనె మీ దగ్గర కొంచెం ఉంది కదా మాకివ్వండి అంటూ ఉంటారు. అయ్యో ఈలోపే రాజు యజమానుడు అధికారి వస్తే మేము మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి సంత వీధులలోకి వెళ్ళి ఏం చెప్పారు, నూనె కొనుక్కొని రండమ్మా అని చెప్పారు. మీకు మన భాషలో చెప్తున్నాను, మన భాషలో చెప్తే బాగా అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్తే వీరు వెళ్ళి ఆ నూనె సిద్ధపరచుకోవడానికి కొనుక్కోవడానికి వెళ్ళారు. కొనుక్కుని వచ్చేసరికి ఈ 5గురు కన్యకులను తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే వచ్చి ప్రభువా 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 అని తలుపులు కొడతా ఉన్నారు. ఎవరు? సిద్ధపడని కన్యకలు. సిద్ధపడిన వారు ఒకవేళ ప్రభు రావడం ఆలస్యం అయితే మాకు అప్పుడు వరకు నూనె కావాలి అని ఎక్కువ నూనె తెచ్చుకున్నారు. వీరేమో తక్కువ తెచ్చుకుని ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువ తెచ్చుకున్న వారేమో వెళ్ళిపోయారు, తక్కువ తెచ్చుకున్న వారు వెళ్ళారు. తర్వాత తలుపు కొడుతూ ఉన్నారు, అంటున్నారు మీరెవరో నాకు తెలియదు. ఏమని చెప్తున్నారు? ప్రభు మీరు ఎవరో నాకు తెలియదు అంటే ఇప్పుడు ఇక్కడ అసలు అంత సమస్య మీరెవరో నాకు తెలియదు అనడానికి కారణం ఏంటి? ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు ఆహ్వానించబడ్డారు కదా, పిలువబడ్డారు కదా. పిలువబడిన వీరు, ఆహ్వానించబడిన వారు మరలా మీరెవరో నాకు తెలియదు అంటున్నారేంటి? ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? సిద్ధపాటు లేకపోబట్టి, వారు సిద్ధపడకపోబట్టి అలా అనిపించుకోవాల్సి వచ్చింది. సిద్ధపడలేదు కాబట్టి విడిచిపెట్టబడవలసి వచ్చింది. దేవుని సంగమా, అందుకని మనకేం కావాలి? ఇప్పుడు ముందు చూపు కావాలి. ఆ 5గురు కన్యకలు కూడా ముందు చూపు ఉంటే వారు కూడా వెళ్ళిపోయేవారే. ముందు చూపు ఉండాలి. మనకి ఇప్పుడు ఉండాల్సింది ముందు చూపు. క్రైస్తవులముగా మనకు కావాల్సింది ఇప్పుడు ముందు చూపు. నేను ఆత్మీయంగా ఉంటున్నానా లేదా? ఆత్మీయతలో నేను ఎదుగుతున్నానా లేదా? నాలో పొరపాట్లు నేను సరి చేసుకుంటున్నానో లేదా అని మనకి పాస్టర్ గారు చెప్పవసరలా. దేవుడు వచ్చి అయ్యా ప్రభు నాన్న నువ్వు ఈ తప్పులో ఉన్నావు, అమ్మా నువ్వు ఈ తప్పులో ఉన్నావు, ఈ పొరపాటులో ఉన్నావని ప్రభు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరంలా. మన మనస్సాక్షే మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. మన మనస్సాక్షే మనకు చెప్తుంది. ఏదన్నా లోట్లు ఉంటే, ఏమైనా పొరపాట్లు ఉంటే, మనం చేసే తప్పు, నువ్వు చేసేది తప్పు, నేను దీన్ని సరి చేసుకోవాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉన్నది. నీ మనసు ఏ విషయాల మీద నేరారోపణ చేస్తుందో అవి వెంటనే మనము సరి చేసుకోవాలి. వాక్య భాగము చెప్తూ ఉంది కదా, నీవు బలి అర్పించే ముందు నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నీవు మొట్టమొదటిగా చెప్పాలి, సమాధాన పడాలి అని వాక్య భాగము చెప్తూ ఉంటుంది. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసిన తర్వాత కూడా మనము దాన్ని సరి చేసుకోకపోతే, మనము సమాధాన పడకపోతే మనము ఎత్తబడే గుంపులో ఉంటామా? మనము సిద్ధపడిన వారం అవుతామా? ముందు చూపు కలిగిన వారం అవుతామా? మనము క్రైస్తవులముగా ఎంత మాత్రమును ముందు చూపున్న వారము కానే కాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని సంగమా, రెండవదిగా మనకేం కావాలి? ముందు చూపు కావాలి. ముందు చూపు ఉంటే అనేక సమస్యల నుంచి మనము తప్పింపబడతాము. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. దినములు చెడ్డవి,
దినములు చెడ్డవు గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు? అజ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు? సమయమును వృధా చేసుకుంటారు. మనం ఎవరమై ఉన్నాం? క్రీస్తు యొక్క యాజక సమూహమై ఉన్నాము. దేవుని చేత ఏర్పరచబడిన వారమునై ఉన్నాము. దేవుడు ఎన్నుకొనిన జనాంగమునై ఉన్నాము. దేవుడు ప్రేమించిన జనాంగమునై ఉన్నాము. దేవుడి చేత ప్రాణం పెట్టి కొనబడిన జనాంగమునై ఉన్నాము. ఇలాంటి జనాంగమైన మనము అజ్ఞానులుగా ఉండడం దేవుని చిత్తమా? దేవుని చిత్తము కాదు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? మనము జ్ఞానము కలిగిన వారమునై ఉండాలి. అజ్ఞానంలో ఏమీ లేదు, మూఢత్వమే ఉన్నది. దేవుని దగ్గర మూఢత్వమునకు తావు లేదు. దేవుని దగ్గర అజ్ఞానమునకు తావు లేదు. దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారులుగా జీవిస్తున్న మనము ఏ విధంగా ఉండాలి? జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. జ్ఞానము కలిగిన వారమై ఉండాలంటే మనం మొట్టమొదటిగా ఇప్పుడు చేయవలసినది ఏంటి అంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. చీమలు ఏం చేస్తున్నాయి అక్కడ? ఇవి సమయం అనుకూలంగా ఉన్నప్పుడే అవి కష్టపడతా ఉన్నాయి. వేసవకాలం అనుకూలం వాటికి. వేసవకాలం ఏమి ఉండదు. ఇక్కడ నీడ పక్క నుంచో ఎక్కడ ఆహారం పక్షులన్నీ చనిపోయో లేకపోతే పండో ఫలాలో అక్కడ ఏదన్నా పడితే అవన్నీ ఎక్కడెక్కడెక్కడే ఉన్నాయో అన్నీ ఏరుకొచ్చుకుంటూ ఉంటాయి. కాలం అనుకూలంగా ఉన్నప్పుడే సమకూర్చుకుంటూ ఉంటాయి. దేవుని ప్రియ సంగమా, మనము కూడా కాలము అనుకూలంగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచినప్పుడే ముందు చూపుతో మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనకి ఇప్పుడు ఏం కావాలి? ముందు చూపు కావాలి. మొట్టమొదటిగా ఏం కావాలి? స్వయం క్రమశిక్షణ కావాలి. రెండవదిగా మనకి ముందు చూపు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడో విషయం కూడా చెప్పుకుందాం. 8వ వచనం మరొకసారి చదువు తేజ. అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకొనుచు కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. మూడవది, ఆ చీమలకు ఉన్న లక్షణం ఏంటి అంటే కష్టపడే తత్వం. వాటికి ఉన్నది ఏంటిది? మూడవదిగా కష్టపడే తత్వం. మీకు ప్రారంభంలో చెప్పాను, వాక్యం చదవాలమ్మా, ప్రార్థన చేయాలమ్మా, మీరు మంచిగా ఉండాలమ్మా, ఎట్లాగా ఉండాలమ్మా, మనము సమయం అనక అసమయం అనక క్రీస్తులో గడపాలమ్మా అని నేను చెప్పాను. ఈ చెప్పినన్ని నేను చెప్పినంత ఈజీయా ప్రార్థన చేయడం, లేకపోతే మరి ఉపవాసాలు ఉండడం, మంచిగా ఉండడం చెప్పినంత ఈజీయా? మనం అనుకుంటే ఈజీయే, కానీ చేయడం కష్టం. చీమలకు ఉన్నదైన మూడవ లక్షణం కష్టపడే తత్వం. సంగమా, మనము భౌతికంగా ఎదగాలన్నా సరే మనము కష్టపడాల్సిందే. మనం భౌతికంగా ఎదగాలన్నా సరే మనము కష్టపడాల్సిందే. మనము ఆత్మీయంగా ఎదగాలన్నా సరే కష్టపడాల్సిందే. కష్టంలోనే ఆశీర్వాదము ఉన్నది. సొలొమోను ఈ విధంగా అంటూ ఉంటాడు, నేను సోమరి చేను దాటిపోగా ఏమున్నాయి అక్కడ? నేను ఒకనాడు సోమరి చేను దాటిపోగా అంటే ఒక వ్యక్తి అంట, మీకు మన భాషలో చెప్తా. సోమరి చేను సోమరితనంగా ఉండే వ్యక్తి పొలం దాటి వెళ్తున్నాడంట. అతను పొలం దాటి వెళ్తుంటానంట. ఏ విధంగా ఉన్నాయి తెలుసా? గచ్చ పొదలు, బలురక్కసి పొదలు, ఇంకా రబ్బీస్ కాయలు అంటారు కదా మనం, రక్కీస్ కాయలు,
ఆ చెట్లు, ముళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయంట. ఎందుకని? సోమరిచేని పొలంలో వెళ్తున్నాడంట ఒక వ్యక్తి. ఆ పొలంలో ముళ్ళ చెట్లన్నీ పెరిగిపోయి ఉన్నాయి. ఎందుకని పెరిగినాయి? అతను సోమరి కాబట్టి ఆ పొలాన్ని శుభ్రపరచుకోవట్లా, దాన్ని సరిగ్గా పండించుకోవట్లా. కష్టపడేవాడైతే ఆ పొలాన్ని ఏం చేస్తాడు? కాలానుసారమైన అందరూ దుక్కు దున్నుతుంటే దుక్కు దున్నుతాడు, పంటలు వేస్తే పంటలు వేస్తాడు. ఇంకా జ్ఞానవంతుడైతే ఇంకా ఎక్కువ పంటలు కూడా వేసి ఆ కష్టాన్ని బట్టి లాభాన్ని ఆర్జిస్తూ ఉంటాడు. కానీ కష్టాన్ని కలిగిన అతని పొలంలో నుంచి వెళ్తుంటే, బద్ధకస్తుడు కలిగిన అతని జీవితంలో నుంచి వెళ్తుంటే ఏమవుతుంది చెప్పాలి? ముళ్ళ చెట్లు పెరిగినాయి. ఆమేన్, హల్లెలూయా. మనకు మూడవ లక్షణం కావాల్సింది ఏంటంటే కష్టపడే తత్వం కావాలి. కష్టంలోని ప్రతిఫలం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఉన్నాడు. యాకోబు తన అన్నకు భయపడి మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా నీవు నా దగ్గర ఊరకనే ఉంటే ఎలా? నీకు ఏదో ఒకటి జీతం ఇవ్వాలి కదా. నీ జీతం ఏంటో చెప్తే అది నీకు నేను ఇస్తాను, నువ్వు నా దగ్గర పనిచేయి, నా గొర్రెల్ని కాయి అన్నాడు. సరే నువ్వే చెప్పు అంటే, నేను నీకు 7 సంవత్సరాలు ఏం చేస్తా అన్నాడు? కొలువు చేస్తాను, నీ దగ్గర నేను పని చేస్తాను. నీ చిన్న కుమార్తె అయిన ఏం పేరు? రాహేల్ని నాకు ఇవ్వయ్యా అన్నాడు. సరే అన్నాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత తన మామ మోసం చేసి చిన్న కుమార్తెని ఒక జబ్బు కళ్ళు కలిగిన లేయాని ఇచ్చాడు. తర్వాత నువ్వు నన్ను మోసం చేసావు, నేను ఇంకొకసారి 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను, నీ నేను బయటి వాడికి ఇవ్వడం వేళ ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు నా దగ్గర కొలువు చెయ్యి, నా చిన్న కుమార్తెను కూడా ఇస్తానన్నాడు లాబాను. అలాగే చేశాడు. అయిన తర్వాత నా కుమార్తెల్ని చేసుకున్నాడు కదా అని లాబాను ఏమన్నా ఇచ్చాడా? ఆస్తిపాస్తులు ఇచ్చాడా? ఇవ్వలేదు. యాకోబుకి ఏమి ఇవ్వలా. అయితే ఇక నా కుటుంబాన్ని నేను సంపాదించుకోవడానికి ఏదన్నా కావాలి అని మరో ఒక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు కొలువు చేసి ఆస్తిపాస్తులు సంపాదించుకుని అక్కడికి వెళ్ళాడు. కష్టపడిన తర్వాతే అతనికి ఏమొచ్చింది? ఆస్తిపాస్తులు వచ్చినాయి. మనము ఈ భౌతికముగా మనము ఆశీర్వదింపబడాలి అంటే మనకు కష్టపడాల్సిందే. కానీ మనం ఈ లోకంలో మన మనుషులు ఏం చెప్తూ ఉంటారంటే, అదృష్టం ఉండాలి వాళ్ళకంటారు. అదృష్టం ఉంది, అదృష్ట ప్రకారం వచ్చేసింది అంటారు. మీన్ హల్లెలూయా. అదృష్టం కన్నా ముందు కష్టం కావాలి. అదృష్టవంతుడు అంటే ఏంటంటే గాలిక ఉంటే ఉంటే కోటేశ్వరుడు, లేకపోతే బెకారి. కానీ కష్టపడే వ్యక్తి ఒకరి మీద ఎవరికి భయపడ్డు, ఇవాళ కాకపోయినా రేపైనా సరే పైకి వస్తాడు. కష్టపడే తత్వం కావాలి. కష్టపడే మనుషులుగా మనం ఉండాలి. చీమలు కష్టపడుతున్నాయి. కోతకాలమందు అవి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి కష్టపడుతున్నాయి. కష్టపడుకునే జీవితం మనకు కావాలి. సొలొమోను అందుకని చీమ జీవితంలో నుంచి మనకి నేర్పించాలనుకుంటున్నాడు. అవి ఏంటి? అవి స్వయం నియంత్రణ కలిగి ఉంటా ఉన్నాయి. రెండవది ఏం చేస్తున్నాయి? అవి ముందు చూపుతూ ఉంటున్నాయి. మూడవదిగా కష్టపడే తత్వంతో అవే ఉంటున్నాయి. మొట్టమొదటి స్వయం నియంత్రణతో క్రమశిక్షణగా ఉంటున్నాయి. రెండవదిగా ముందు చూపుతూ ఉంటుంది. మూడవదిగా కష్టపడే తత్వంగా ఉంటూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మీ అందరూ ప్రసంగం అయిన తర్వాత ఏమన్నా అడిగాను అనుకోండి, గుర్తుండిపోయింది అనొద్దు. గుర్తుండిపోయిందంటే ఏంటి? వచ్చింది వెళ్ళిపోయింది, పోయింది. గుర్తు ఉండి పోయింది, గుర్తుండి పోయింది. అట్లా కాదు, గుర్తు ఉండాలి, మర్చిపోకూడదు ఏ మాటలు. వాక్యం మన హృదయంలోనే ఉండాలి. మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆవు కానీ గేదె కానీ ఏం చేస్తాయంటే
ఆహారం తిన్న తర్వాత నవర వేస్తూ ఉంటాయి. రాత్రంతా కూడా తిన్న తర్వాత నవర వేస్తూ ఉంటాయి. నేను అడిగితే వాళ్ళు చెప్పారు, ఆహారం అంటే అక్కడ ఎక్కడో దాచుకుంటాయి అంట అవి. అవి రాత్రంతా ఆ ఆహారాన్ని నవర వేస్తూ ఉంటుందంట. మనము కూడా ఆ ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మీరు పనులు చేసుకుంటున్నా కానీ, ఎక్కడన్నా ఉన్నా కానీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను చీమల జీవితంలో నుంచి 3 విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోమరితనం తెచ్చే నష్టాలు నేను చెప్తాను. చీమల జీవితం నుంచి మీకు 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు సోమరి జీవితము ద్వారా వచ్చే 3 నష్టాలు చెప్తాను. ఆ 3 నష్టాలు కూడా చెప్పి నా సమయాన్ని నేను ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మొట్టమొదటిది ఏంటి అంటే వాయిదా వేసే విధానం. వాయిదా వేసే విధానం. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం, ప్రార్థన చేద్దారులే అనుకుంటాం, ప్రార్థనకి వెళ్దారులే అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? కాసేపు తర్వాత చేద్దారులే, ఇంట్లో పని ఉంది కదా, తర్వాత చేద్దారులే. బంధువులు వచ్చారుగా, ఈరోజు ఆగిపోయి తర్వాత వాళ్ళకి చేయాల్సింది చేసిన తర్వాత ఏదో టైంలో చేద్దారులే, ప్రార్థన తర్వాత చేద్దారులే అనుకుంటాం. అవునా కాదా? ఇలా కూడా అనుకోవచ్చు, ఏమంది ఎంతైనా ఆలస్యం అవుతుంది, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు దేవుని దగ్గర గడిపిపోతే బాగుండు అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోం. ఏమనుకుంటాం? ముందు వాళ్ళని చక్కబరిచిన తర్వాతే ప్రార్థనలోకి వద్దాలనుకుంటాం. వాయిదా వేస్తాం. ఈ సోమరితనానికి మొట్టమొదటి ప్రారంభ పునాదే వాయిదా వేయడం. సోమరి వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, గాల్లో మేడలు కట్టేస్తాడు, గొప్ప గొప్ప ఇల్లు చేయాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, దాంట్లో ఈ విధంగా నేను జీవించాలి, మంచి కారు కావాలని గాల్లో మేడలు కడతాడు. కానీ అక్కడ ఏం లేదు, ఏం లేదు, కష్టపడేతనం లేదు. అంటే కష్టపడే సమయానికి వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆలోచనలు చేస్తాడు. గంటల తరబడి కూర్చుని అవసరమైతే నెలలో సంవత్సరాలు వారాలు ఆలోచనలు చేస్తాడు తప్ప కష్టపడే తనానికి వచ్చేసరికి ఏం చేస్తాడు? వాయిదాలు వేసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, నేనైతే ఏదన్నా అనుకున్నాను అంటే దాన్ని వాయిదా వేయడానికి అసలు ఇష్టపడను. అది జరిగే వరకు 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు తిరుగుతూనే ఉంటాను. మనం వాయిదాలు వేయకూడదు. అది ఆత్మీయ జీవితంలోనే కానీ, ప్రార్థనలకు వెళ్ళే విషయంలోనే కానీ, దేవునితో సమయం గడిపే విషయంలోనే కానీ మనకి ఉండకూడదు ఏంటి? వాయిదా వేసే విధానం ఉండకూడదు. ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు అవునంటే అవునన్నట్లు ఉండాలి, కాదంటే కాదన్నట్లు ఉండాలి. అంతే తప్ప మనము మనుషుల ఎడల ఒక రకంగా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడకూడదు. అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, దేవునికి నచ్చదు. అంత మాత్రమే కాక కొన్నాళ్ళకి ప్రజలలో విలువ పోద్ది. ఈరోజు మనం మాట్లాడే మాట కొంచెం గట్టిగా ఉండొచ్చేమో కానీ, కొంచెం వారికి అభ్యంతరకరంగా ఉండొచ్చేమో కానీ, మనము ఉన్నది ఉన్నట్లు చెప్పడమే మంచిది. వారు అనుకుంటూ ఉంటారు, అట్లా ఉన్నది ఉన్నట్లు చెప్పినప్పుడు మన ఎదురుగా వారు మంచిగా మనతో ఉండకపోవచ్చు, మనకు అభ్యంతరకరముగా మాట్లాడవచ్చు. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఏమంటారు తెలుసా? వాళ్ళు నేను చేయనంటే చేయను అన్నారు అని వాళ్ళు అప్పుడు వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు బాధపడినా కొన్ని సంవత్సరాల తర్వాత చెప్తారు, వాళ్ళు మొదటి నుంచి అట్లాగే ఉంటారు, అవునంటే అవును అన్నట్టు ఉంటారు, కాదంటే కాదన్నట్టు ఉంటారు.
అది మనకు తప్పేమీ కాదు. అంతే తప్ప హృదయంలో ఒకటి ఉంచుకొని బయటికి ఒకలాగా ఉండకూడదు. మనం ఏమిటి అవునంటే అవును, కాదంటే కాదు. అందుకని దేవుని ప్రియ సంగమా, మనము భక్తిలో జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? వాయిదాలు వేయకూడదు. నేను చేస్తాను అని చేయకుండా, నేను ప్రార్థనలో ఉంటానని ఉండకుండా అలా మనము ఉండకూడదు. మొట్టమొదట మనం ఏం చేయకూడదు? వాయిదాలు వేయకూడదు. మన సోమరితనానికి మొట్టమొదటి లక్షణం వాయిదా వేయడం. రెండవ లక్షణం కూడా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడబోయిను, సోమరివాడు ఆకలి గొనను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సోమరివానికి ఏమొస్తుంది? గాఢ నిద్ర కలుగుతుంది. అతను ఏం చేస్తుంది? అతనికి పస్తులు పడుకుంటాడు. ఆకలితో అతను పడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సోమరితనం మూలంగా వచ్చేది మొట్టమొదటిగా ఏం చేస్తుంది? వాయిదా వేస్తుంది. రెండవది ఏంటి తెలుసా? దారిద్ర్యము తన జీవితంలోకి వస్తుంది. దారిద్ర్యము అంటే ఏంటి? వారు తినాలనుకుంటారు, తినలేరు. ఆకలేస్తుంది, కడుపు నిండదు. ఇలాంటి బాధలు వారి జీవితంలోకి వస్తాయి. వారు పస్తులు పడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సోమరివాడు ఏ పని చేసినా సరే కష్టము బాధ తన నెత్తి మీద పడే వరకు తనను బట్టి తన పిల్లలు తన కుటుంబం కూడా బాధపడుద్ది. తన కుటుంబము, తన పిల్లలు, తన వారందరూ కూడా బాధపడతారు. ఎవరి మూలముగా? సోమరితనము మూలముగా. అతనికి ఎందుకు అట్లా బాధపడతారు? దారిద్ర్యము తన జీవితంలో ఉంటుంది కాబట్టి. మనము మన జీవితంలో ఉండకూడదు. రెండో విషయం ఏంటంటే సోమరితనము మన జీవితంలో ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనం మనుషుల్ని నవ్వులు పాలు చేస్తుంది. ఎలాగో నేను చెప్పనా? ఒక ఊర్లో నాకు తెలుసులేండి, ఆ ఊరు నిజంగా జరిగిందే నేను మీకు చెప్తున్నా. ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు. ఈ భర్త కొన్నాళ్ళు బాగానే పనిచేశాడు. ఉండగా ఇక స్నేహాలు అలవాటైన తర్వాత ఇక పనికి వెళ్ళడం మానేశాడు. పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం మానేశాడు. ఇక పిల్లల్ని, కుటుంబాన్ని నెల వారి అందరికీ డ్వాక్రాలను, చేరుమూలను ఉంటాయి కదా, అవన్నీ కట్టుకోవాలి కదా. అవన్నీ కట్టుకోవాలంటే భార్య కాయో కష్టమో చేసి కడుతూ ఉంది. ఇక ఎవరైనా సరే నెల చూస్తారు, రెండు నెలలు చూస్తారు, మహా అయితే సంవత్సరం చూస్తారు. ఇంకా పైగా కష్టపడతాం. మరలా ఆయనకి ఆహారం కూడా ఈవిడే పెట్టాలి. ఇక తర్వాత కొన్నాళ్ళు గౌరవిస్తారు. తర్వాత గౌరవం ఉంటుందా? ఇసుక్కుంటా ఉండేది. తర్వాత నిజంగా యథార్థం ఇసుక్కుంటా ఉండేది. తర్వాత తిడుతూ ఉండేది. తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోమనేది. ఏమన్నా సరే ఏమీ చేసేవాడు కాదు. ఎందుకని? తనకి జీవితంలోకి ఏమొచ్చింది? సోమరితనం వచ్చింది. సోమరితనం వచ్చిన తర్వాత ఏమైంది? దారిద్ర్యం వచ్చింది. దారిద్ర్యం బట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళే కష్టపడుకుంటున్నారు. ఇక్కడ ఇతనికి ఏముంటుంది? ఇక విలువ ఉంటుందా? దేవుని ప్రియ సంగమా, ఈ సోమరితనం అనేది మనుషుల్లో మనల్ని నవ్వుల పాలు చేస్తూ ఉంటుంది. ఏ కష్టమైనా సరే మనమే పడాలి.
ఎవరో మనకి చేస్తారు, ఎవరో ఏదో ఉంటారని మనం ఎప్పుడు ఏ విషయంలోనూ మనం ముందు వెళ్ళకూడదు. మనం ఎప్పుడు కష్టపడే తత్వంలోనే మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మరలా చదువు తేజ. ఆ, సోమరివాడు పస్తుపడి ఉండును. తర్వాత మాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాఢ నిద్రలో పడవేస్తుంది, పస్తులు పరుండబెడుతుంది. మూడవ విషయం కూడా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు శక్తి గలవారై ప్రభువుని సేవించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఈ బద్ధకాన్ని మనం పూర్తిగా పారదోలాలి. మనం ఆసక్తి విషయములో మాంద్యులు కాక చదవాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. ఆమేన్. హల్లెలూయా. మనము బద్ధకాన్ని మనం ప్రాలద్రోలాలి. ఆత్మ విషయములో మనము శక్తి గలవారమై ఉండి తీవ్రత కలిగిన వారమై ఉండాలి. మనం ఎప్పుడు ఎవరికి లొంగకూడదు? సాతానికి లొంగకూడదు. మనము ఆంతరంగిక పురుషునికి మనము లోబడాలి. బాహ్య పురుషుణ్ణి మనము బలపరచకూడదు. క్షమించాలి నా మాట. ఆంతరంగిక పురుషుడిని మనం ఎప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి. బాహ్య పురుషుడిని బలహీనపరుస్తూ ఉండాలి. మీకు నా మాటలు అర్థమైనాయా? ఆంతరంగిక పురుషుడు అంటే ఎవరు? బాహ్య పురుషుడు అంటే ఎవరు? బాహ్య పురుషుడు అంటే ఎవరు? ఆంతరంగిక పురుషుడు అంటే ఎవరు? చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నేనే చెప్తాను. అంతరంగిక పురుషుడు అంటే మీకు ఆత్మ ఉన్నది కదా. మీరు ఉదాహరణకి అంతరంగిక పురుషుడు అంటే మీరు రోజు వాక్యం చదువుతా ప్రార్థన చేస్తూ ఉన్నారనుకోండి, దేవుని యందు మీరు బలం కలిగి ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరో ఏదో చేస్తున్నారనుకోండి, మీరు అప్పుడు అంటూ ఉంటారు యోబులాగా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెనెను, ఆయన నామానికే మహిమ కలుగునగాక. మీరు ఆత్మీయతలో బలంగా ఉన్నప్పుడు. సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. దావీదే సౌలుని చంపే అవకాశం వచ్చినప్పుడు, నేను దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపడం నాకు దూరం అవును గాక అనుకుని తను తానే వెనక్కి తగ్గి వచ్చేసాడు. ఇది అంతరంగిక పురుషుడు. అంటే అంతరంగిక పురుషుడు ఒకరిని క్షమిస్తాడు. మనం ఆత్మలో బలము కలిగి ఉంటాం. మనల్ని తిట్టినా సరే ఓర్చుకుంటాం. ఇతరుల ప్రేమ కలిగి ఉంటాం. మనల్ని శపించిన వారిని మీరు నాశనం అయిపోవాలనుకున్న వారిని, అమ్మా నువ్వు దీవించబడాలమ్మా, నువ్వు బాగుండాలమ్మా, నువ్వు ఆశీర్వదింపబడాలమ్మా, నువ్వు దీవించబడాలి, నువ్వు బాగుండాలి, నువ్వు నీ పిల్లలు బాగుండాలి అనే హృదయము దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు? ఆంతరంగిక పురుషుడు బలముగా ఉండినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బాహ్య పురుషుడికి వస్తాం. బాహ్య పురుషుడు అంటే ఎవరంటే మనం కనిపిస్తూ ఉంటాం కదా, మనము బయటికి కనిపించే క్రియలు. లేకపోతే బాహ్య పురుషుడు ఏం చెప్తూ ఉంటాడంటే, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా అంతరంగకమైన సమస్తమా సుఖించుము అని చెప్తూ ఉంటుంది అనమాట. మన ప్రాణం అదే కదా చెప్పేది. వద్దులే తర్వాత, ఇప్పుడు ఎందుకులే కష్టం, వాతావరణం ఏం బాగాలేదు, ఇవాళ పడుకుందాం, రేపు పొద్దున చూసుకుందాం, ఇవాళ వద్దులే రేపు పొద్దున వెళ్దారులే, ఇవాళ కష్టపడొద్దులే రేపు పొద్దున, ఇవాళ నాట్లు వేయొద్దులే రేపు పొద్దున్న నాట్లు వేద్దారులే, ఇవాళ వద్దులే రేపు చూసుకుందారులే అన్నీ ఏం చేస్తుంది? వాయిదాలు వేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.
ఇది బాహ్య పురుషుడు. మనకి ఇంకా ఈ బాహ్య పురుషుడు అలా మాత్రమే చేయడు. ఇంకేం చేస్తాడంటే ఇతరులకి ద్రోహం చేస్తాడు. ఇతరులు నష్టపోయినా సరే ఇతను మాత్రం ఆనందంగానే ఉండాలని కోరుకుంటాడు. కానీ అంతరంగిక పురుషుడు అలా ఉండడు. మనము ఈ బాహ్య పురుషుడిని బలహీనపరచాలి, అంతరంగక పురుషుడిని మనము బలపరచాలి. బాహ్య పురుషుడిని బలపరచాలి, వీలైతే చంపాలి. ఇక మనలో జీవించేది మనము కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని పౌలు చెప్పిన విధముగా చెప్పేవారముగా ఉండాలి. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ప్రసంగిలు ఈ విధంగా అంటున్నాడు, 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రసంగి చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, మనం ఇక్కడి నుంచి మరణించిన తర్వాత అక్కడ జ్ఞానమైనను తెలివైనను శక్తి అయినను పని అయినను ఏది అక్కడ లేదు. అందుకని ఇప్పుడు నువ్వు బ్రతికున్నప్పుడే, నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే, జీవము నీ శరీరంలో జీవం ఉన్నప్పుడే, ఈ లోకములో నీవు బ్రతుకున్నప్పుడే, నీవే పని చేసినా, నీవే పనిలో ఉన్నా, నీ పనిలో శక్తి లోపము లేకుండా నీవు చేయాలి. మనం ఏ పని చేసినా ఎట్లా చేయాలి? శక్తి లోపము లేకుండా మనము చేసేవారముగా ఉండాలి. అంటే మనం పని ప్రారంభించామంటే మనం ఎంత బాగా చేయగలమో అంత బాగా చేయాలి. చేయనప్పుడు మనం ఏం చేయలేం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నప్పుడు నాట్లు కలుపు తీస్తాకి వెళ్తారు. తల్లిగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్లా వెనక్కి నాటుకుంటా వెళ్తారు నాట్లు, వరి నాట్లు. నాటిన తర్వాత కొన్నాళ్ళకి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏమొస్తుంది? వాటి మధ్యన ఏమొస్తుంది? కలుపు వస్తుంది. అవును కదా? అప్పుడు మరలా ఏం చేస్తారు? మరలా మనుషులను పెడతారు, అన్నీ తీసుకుంటూ వెళ్తారు. అయితే కొంతమంది ఏం చేసేవాళ్ళో తెలుసా? మేము అందరికన్నా ముందెళ్ళిపోవాలి, మేము బాగా చేస్తున్నాము అని అనిపించుకోవడం కోసం వాటిని తొక్కుకుంటూ వెళ్తారు. అంటే ఏంటి? తొక్కుది బురదలో ఏమైనా కనిపించుద్దా? కనిపించదు. వాళ్ళందరూ అనిపిస్తూ ఉంటుంది ఎంత బాగా చేస్తారంటారు. లాగి మూట కట్టి పడేయడం కోసం బద్ధకం అనిపించి అవన్నీ మరలా మేము ఈడ్చుకుంటా గట్టి దాకా తీసుకెళ్ళాలి అని వాళ్ళకి బద్ధకం అనిపించి, ఆ బురదలో మనం ఎక్కడ నడుస్తాము, దమ్ము పొలాల్లో అనుకుని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? లోనే తొక్కుకుంటా వెళ్ళేవాళ్ళు. యజమాని అనుకుంటాడు సాయంత్రానికి వచ్చేసరికి, అబ్బా వీళ్ళు వచ్చారు, ఒక 5-6 వచ్చారు, ఎంత బాగా చేశారు, ఎంత పొలం అయిపోయింది అనుకుంటాడు. అయిన తర్వాత ఒక వారం గడుచుద్ది. వారం 10 రోజుల తర్వాత మరలా అన్నీ ఇట్లా లెగుస్తూ వస్తాయి. దేవునికి స్తుతి కలుగును గాక. వీళ్ళు పని కరెక్ట్గా చేశారా? కరెక్ట్గా చేశారా? ఆమేన్. హల్లెలూయా. ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేయాలి. అంతే. వాళ్ళ పొలంలో అట్లా చేసుకుంటారు వాళ్ళు. అమ్మా అక్కడ సరిగ్గా తీయమ్మా, మీరు అక్కడైతే అక్కడ వేస్తే నేనన్నా పడేసుకుంటా వెళ్ళి అవసరం అయితే. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేయాలి. అప్పుడు ఆ పని చేసినప్పుడు ఎవరు ముందు నిలబడతాం? మనము మనుషుల ఎదుటిలో కాదు కానీ రాజుల ఎదుటే మనం నిలబడతాం. తన పనిలో శక్తి లోపము లేకుండా పని చేయువాడు, చెప్పాలి ఆ మాటలు మీరు చెప్పాలి, తన పనిలో తాను నిపుణత కలిగిన వాడు మనుషుల ఎదుట మాత్రమును కాదు కానీ రాజుల ఎదుటే అతను నిలుస్తాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మనము బద్ధకాన్ని విడిచిపెట్టి మనం ఏ పని చేసినా సరే శక్తి లోపం లేకుండా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఈరోజు కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. ఈరోజు అంటే మీరందరూ ఏ విషయాల్లో మీరు బద్ధకిస్తున్నారో తెలియదు. మీ పనులు అయితే అన్నీ అందరూ చక్కగా చేసుకుంటారు. ప్రార్థన విషయాల్లోనే కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొంతకాలంగా దీర్ఘకాలికంగా ఉన్నారేమో. అయితే మీరు ఈరోజే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేలోపే కొన్ని తీర్మానాలు తీసుకోండి. ఏంటి ఆ తీర్మానాలు? నేను ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేస్తాను. నేను ఇక నుంచి పరిపూర్ణముగా ఉంటాను. నాలో ఆ బలహీనత ఉంది, లేకపోతే నేను ఈ విధంగా ఉంటున్నాను, దాన్ని నేను విడిచిపెడతాను అని కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకున్నాను. లేకపోతే సమయాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. లేకపోతే నేను చీమ వలె, ఎలా చీమలో ఉన్న 3 లక్షణాలు ఏంటిది? అవి స్వయం క్రమశిక్షణతో ఉంటాను. రెండోది ముందు చూపుతో ఉంటాను, ఇంకా కష్టపడతాను అని కొన్ని తీర్మానాలు మనం తీసుకుందాం. దేవుని ప్రియులారా, మీరు ఇలాంటి తీర్మానాలు తీసుకుని మీరు ఏ పని చేసినా సరే దేవుని నామ మహిమార్థమే మీరు చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు వాక్యం చెప్తుంది కదా, తన పనిలో తాను నిపుణత కలిగిన వాడు మనుషుల ఎదుట మాత్రమే కాదు కానీ దేవుని రాజుల ఎదుటే అతడు నిలబడతాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సంగమా, నా మాటలు నేను ముగించబోతున్నాను. ఇక్కడున్న మనం అందరం క్రీస్తులో బలవంతులై ఉండాలి. క్రీస్తులో మనము బలహీనులము కాకూడదు. ఈ లోకములో బలహీనులం అవ్వచ్చు, పేదవారం అవ్వచ్చు, బలహీనులం అవ్వచ్చు, లేని వారం అవ్వచ్చు. కానీ ఆత్మీయ జీవితంలోను క్రీస్తులోను బలహీనులమును బద్ధకస్తులమును అవ్వవద్దు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరైతే ఆత్మీయతలో బలహీనులుగా ఉంటారో వారు సాతానికి కర్మాగారం. ఎవరైతే దేవుని యందు బలహీనులుగా ఉంటారో వారు ఎవరు? సాతానికి ఏంటిదారు? కర్మాగారం. కర్మాగారం అంటే ఏంటో తెలుసా మీకు? ఆమేన్. హల్లెలూయా. కర్మాగారం అంటే ఏంటి అంటే అక్కడ అనేకమైన పని చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి బొగ్గు ఫ్యాక్టరీలని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీల్లో మనుషులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉంటుంది కదా, అవన్నీ ఏంటంటే కారుకు సంబంధించిన ప్రొడక్ట్స్ తయారు చేయడం. సాతాను ఇప్పుడు ఏంటంటే సాతాను యొక్క కర్మాగారం అయితే ఏంటి, అప్పుడు ఏమవుద్ది? సాతానికి కావాల్సిన పనులన్నీ మనలోనే తయారవుతాయి. సాతాను మనల్నే వాడుకుంటాడు. సాతానికి మనుషులు, ఇంకా మనం మనుషులన్నా ఏదైనా పని చేయించుకోవాలంటే కూలికి పెట్టించుకుంటాం. సాతానికి కూలి కూడా పెట్టించుకునే పనిలా మనల్నే వాడుకుంటాడు. ఇక యేసు రక్తమే చేయం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, మనము ఆత్మలో తీవ్రత కలిగిన వారమై మనము ఎంత మాత్రమును సాతానికి అవకాశం ఇవ్వక, మనం ఏ విషయంలోనూ బద్దకించక ఆత్మీయతలో మనం అందరము ఎదుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దైవ